నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ కలెక్షన్స్. ఇవాళ కూడా మంచి కలెక్షన్స్తో రెడీగా ఉన్నానండి. అండ్ ఫస్ట్ నేను చూపిస్తున్న చీర జార్జెట్ వస్తుంది, డిజైనర్ శారీ. చూడండి, ఇలాగా ఒకసారి శారీని చూడండి. ఆరెంజ్ అంటే డార్క్ ఆరెంజ్ అండి, టిక్వుడ్ కలర్లో ఉంటుంది. అండ్ గ్రీన్, నాచ్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుందండి. ఎవర్ గ్రీన్ కదండి, కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ బార్డర్ వచ్చి మీకు గ్రీన్ కలర్ చాలా పెద్దది వస్తుందండి. ఒకసారి చూడండి ఎలా ఉందో బార్డర్. ఇలా ఉంటుందండి బార్డర్ వచ్చి, హైలైట్ అయ్యింది బార్డర్ శారీకి. అండ్ మీకు ఆ లైన్స్ ఉన్నాయి కదండి బార్డర్లో, గ్రీన్ కలర్ లైన్స్ వచ్చి జిగ్జాగ్ లైన్స్ వస్తాయి. అదొక డిజైన్ కింద ఇచ్చండి, జరీ థ్రెడ్తో వస్తుంది. జరీతో గ్రీన్ కలర్ కొంచెం పెద్దది ఇచ్చి బార్డర్. అండ్ పైన కింద కూడా ఇలాగే మీకు 2 సైడ్స్ బార్డర్ ఇలాగే పెద్దగా ఉంటుంది. అలాగే 2 సైడ్స్ కూడా జిగ్జాగ్ లైన్స్తో మీకు డిజైన్ ఇచ్చాడండి. అండ్ దాంట్లో మళ్ళీ చిన్న డిజైన్, చిన్న అంచు ఒకటి ఇచ్చాడు చూడండి. బార్డర్ చాలా బాగుంది కదండి, ముద్దుగా చిన్న బార్డర్ చూడండి. ఓకే. అండ్ గ్రీన్ కలర్ చిన్న బార్డర్ కావాలనుకునే వాళ్ళకి శారీ ఇష్టపడతారు. అలాగే పెద్ద బార్డర్ కావాలనుకునే వాళ్ళు కూడా గ్రీన్ కలర్ ఎలాగో పెద్దది వచ్చింది కాబట్టి 2 రకాలుగా కావాలనుకునే వాళ్ళు ఇష్టపడతారు. అండ్ మధ్యలో బాడీ కలర్ వచ్చి ఆరెంజ్ అండ్ బొటాస్ వచ్చినాయి అండి, రౌండ్ కలర్ జరీ బొటాస్ వచ్చినాయి. డార్క్ ఆరెంజ్ అండి, ఇటుప్పొడి కలరే. అండ్ ఇలా ఉంటుంది, ఒకసారి చూడండి. పళ్ళు చూద్దామండి. పళ్ళు వచ్చి మీకు గ్రీన్ కలర్లో వస్తుంది, కాకపోతే థిక్గా జరీ ఇచ్చాడండి, దానికి చిన్న డిజైన్ కింద ఇచ్చాడు. సో మీకు అందుకని ఏంటో ముద్దలాగా ఉంది. గ్రీన్ మీద జరీ రావడంతో మీకు పళ్ళు కలర్ కూడా డిఫరెంట్గా ఉంది. సో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్లౌజ్ చూద్దామండి. బ్లౌజ్ వచ్చి సీక్వెన్స్ వస్తుందండి, గ్రీన్ కలర్లోనే సీక్వెన్స్. మీకు పళ్ళు ఎలా అయితే కలర్ వచ్చిందో సేమ్ అలాగే గ్రీన్ కలర్ కలర్లో జరీ బొటాతో జరీ సీక్వెన్స్తో వచ్చిందండి. మీకు ఆ సీక్వెన్స్లో వర్క్ కూడా చేయించుకోవచ్చు. వర్క్ అంటే చిన్న చిప్ వర్క్ చేయించుకోండి, బాగుంటుంది. లేదు అలాగే మేము స్టిచ్ చేయించుకుంటాము అంటే ఓకే, ఎలా అయినా బాగుంటుంది. అంటే బ్లౌజ్ ఇప్పుడు చిప్ వర్క్తో హైలైట్ చేస్తున్నారు కదా వర్క్ బ్లౌజెస్ అని చెప్తున్నాను. ఎలా ఉందండి బ్లౌజ్? బాగుంది కదండి, పెద్దదే వస్తుందండి, మీటర్ ఉంటుంది బ్లౌజ్. ఒకసారి చూడండి బ్లౌజ్ ఎలా ఉంది. ఒకసారి శారీ లుక్ కూడా అలా చూడండి. ఎలా ఉందండి శారీ? బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. వావ్, చూడండి ఒకసారి శారీ లుక్ మళ్ళీ చూద్దాం. గ్రీన్ కలర్ బార్డర్, నాచు గ్రీన్ అండి, అది డార్క్ కలర్ గ్రీన్. అలాగే డార్క్ కలర్ ఆరెంజ్, ఇటుప్పొడి కలర్లో ఉంటుంది. అండ్ మధ్యలో కొంచెం పెద్దవి బుట్టాలు ఇచ్చాడు, దాని మూలన ఇది హైలైట్ అయ్యిందండి శారీ. చూడండి ఒకసారి. ఓకే, చూసారా? నెక్స్ట్ శారీకి వెళ్దాం. నెక్స్ట్ శారీ అండి, ఇది కలర్ వచ్చి బేబీ పింక్ అండి. బేబీ పింక్ మీద మీకు క్రీమ్ కలర్ డిజైన్ వచ్చిందండి, మొత్తం థ్రెడ్ వర్క్. బార్డర్ వచ్చి మీకు లైట్ పింక్ ఉంటుందండి, అంటే బాడీ కలర్ మీద లైట్ పింక్ ఉంటుంది. అంటే దానికి సిల్వర్ థ్రెడ్తో జరీ వచ్చింది కదండి. అంటే శారీ మొత్తం మీకు థ్రెడ్ వర్క్ వస్తుంది, శారీ మొత్తం సిల్వర్ జరీతో ఉంటుందండి. సో అంటే వాళ్ళు నేయడమే అలా నేసారు, అందుకనే మీకు శారీ మొత్తం కొంచెం షైనీగా కూడా ఉంటుంది. బేబీ పింక్, దానికి బార్డర్ వచ్చి కొంచెం లైట్ కలర్ ఉంటుంది అన్నమాట. అండ్ బాడీ వచ్చి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుందండి. చూడండి ఒక్కసారి నేను చూపిస్తున్నాను. మొత్తం అంటే సీక్వెన్స్ ఎలా ఉంటుంది అలా కొంచెం పెద్ద డైమండ్ షేప్లో మీకు అది ఫుల్ క్రీమ్ కలర్ డిజైన్ అండి, అంటే థ్రెడ్ వర్క్ అండి. ఆ థ్రెడ్ వర్క్లో కూడా మళ్ళీ ఒక చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. మొత్తం శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. చూడండి నేను ఒకసారి చూపిస్తున్నాను. చూడండి డైమండ్స్ కనబడుతున్నాయి, మీకు బాక్స్ టైప్ కనబడుతున్నాయి కదా అలా. సో ఇక్కడ ఏంటంటే
ప్లెయిన్ ఇచ్చేయండి. అంటే చూడండి మనం కట్టేటప్పుడు కట్టు చెంగులో వెనక్కి తిప్పుతాం కదా, అక్కడ అందుకనే మీకు వర్క్ ఇవ్వలేదు. సో ఒకసారి మనం శారీ ఇలా చూద్దాం. ఇలా ఉంటుందండి శారీ మొత్తం కూడా మీకు ఈ థ్రెడ్ వర్క్ వస్తుంది. మీకు లైట్గా కనబడుతుంది కదా, అదంతా థ్రెడ్ వర్క్ అండి, క్రీమ్ కలర్. అందుకని మీకు ఫోటోలో శారీ కలర్ లైట్గా కనబడుతుంది, ఎందుకంటే హైలైట్ అక్కడ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది, కానీ ఫుల్ వర్క్ వస్తుందండి థ్రెడ్ వర్క్. చాలా హెవీ వర్క్ ఇచ్చాడు, చాలా డీసెంట్ కలర్ అండి, చాలా అఫీషియల్గా ఉంటుంది. అండ్ మొత్తం శారీ ఇలా ఉంటుంది. బార్డర్ వచ్చి మీకు సిల్వర్ కలర్లో బేబీ పింక్ మిక్స్ అయి ఉంటుంది అనమాట. అందుకని మీకు శారీకి బార్డర్కి కొంచెం శారీ కలర్ మీద బార్డర్ కలర్ లైట్ కలర్ వస్తుంది, మీకు అందులో తెలుస్తుంది కదండి. కానీ శారీ మటుకు ఫోటోలో చూపించినట్టు ఉండదు, మీకు మళ్ళీ చెప్తున్నాను, కొంచెం డార్క్గానే ఉంటుందండి. ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దామండి. ఓకే, చూస్తున్నారా బ్లౌజ్? ఇదిగోండి బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుందండి. ఏంటంటే మీకు చూడ్డానికి మీకు బార్డర్ కలర్లో ఉందండి, ఎందుకంటే బార్డర్ కలర్ ఎలా అయితే మీకు సిల్వర్ కలర్ థ్రెడ్ మిక్స్ అయిందో జరీ, అలాగే మీకు బ్లౌజ్లో కూడా సిల్వర్ లైన్స్ ఇచ్చాడండి, సిల్వర్ జరీ లైన్స్ ఇచ్చాడు. సో మీకు అందుకనే బ్లౌజ్ అలా సిల్వర్ కలర్లో కనబడుతుంది. సేమ్ బార్డర్ ఎలా ఉందో మీకు బ్లౌజ్ అలా ఉంది. స్ట్రైప్స్ ఉంటాయండి, లైన్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం బ్లౌజ్ అంతా కూడా స్ట్రైట్ లైన్స్ ఉంటాయి, సిల్వర్ కలర్ థ్రెడ్ లైన్ జరీ లైన్స్ ఉంటాయండి. శారీ వచ్చి మీకు వర్క్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ఇలా ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుందండి. ఇక్కడ చూడండి ఒకసారి బ్లౌజు. ఓకే, చూసారండి అలా ఉంది, చాలా బాగుందండి, కలర్ అయితే చాలా బాగుంది. మీకు శారీ మొత్తం ఇలా వర్క్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ప్లెయినే బాగుంటుంది. చూడండి ఇక్కడ పౌటంచు పళ్ళు దగ్గర కుచ్చులు చూసారా, సిల్వర్ కలర్ జరీ కుచ్చులు ఇచ్చాడండి. అదే జరీ కుచ్చులు థ్రెడ్తో మొత్తం శారీ అంతా కూడా మీకు జరీతో ఉంటుందన్నమాట. సో అందుకనే శారీ మీకు సిల్వర్ కలర్లో అండ్ బేబీ పింక్ మిక్స్ అయినట్టు ఉంటుంది, అండ్ షైనీగా కూడా ఉంటుంది, ఎందుకంటే సిల్వర్ కలర్ జరీ షైనింగ్గా ఉందండి. సో మొత్తం శారీ అంతా దాంతోనే నేయడం వలన మీకు మొత్తం అంతా కూడా శారీ షిమ్మర్ లాగా చాలా షైనీగా ఉంది, అండ్ చాలా డీసెంట్గా ఉందండి, అఫీషియల్గా ఉంటుంది. పార్టీ వేర్ శారీయే, కాకపోతే మీరు మ్యారేజెస్కి ఈ చిప్స్ ఆ హడావిడి ఇష్టం లేని వాళ్ళు ఈ శారీ ఖచ్చితంగా ఇష్టపడతారండి, సింపుల్గా ఉంటారు కదా. చూడండి మీకు ఒక్కసారి శారీ కనబడుతుంది కదా, ఇలా మొత్తం అంతా కూడా హెవీ థ్రెడ్ వర్క్ ఇచ్చాడండి, క్రీమ్ కలర్ హెవీ థ్రెడ్ వర్క్, చాలా బాగుందండి శారీ, డీసెంట్ లుక్ వచ్చింది, అఫీషియల్గా ఉంటుంది. పార్టీ వేర్ అండ్ ఆఫీస్ వేర్గా కూడా చాలా బాగుంటుంది, అంటే అఫీషియల్గా ఉంటుంది. సో ఒకసారి శారీ లుక్ చూడండి ఎలా ఉందో, చూసారు కదా, ఇదిగోండి మొత్తం వర్క్ చూసారు కదా ఎలా ఉందో, బార్డర్ అండ్ శారీ మొత్తం ఇలా వచ్చింది, చాలా బాగుందండి. కలర్ అయితే మటుకు ఎక్సలెంట్. ఒక్కసారి వర్క్ చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. పెద్ద డైమండ్స్ ఇచ్చాడండి, చిన్నది ఇవ్వలేదు, బాక్సెస్ ఇచ్చి దాంట్లో ఏంటంటే క్రీమ్ కలర్, మొత్తం ఫుల్ క్రీమ్ కలర్ అనమాట, కాంబినేషన్ అంతా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, అండ్ బార్డర్ వచ్చి మీకు అలా వస్తుంది ప్లెయిన్ అండి, బార్డర్ అయితే ప్లెయిన్ వస్తుంది, డిజైన్ ఏం ఉండదు, సిల్వర్ జరీతో మిక్స్ అయ్యి బేబీ పింక్ బార్డర్ అనమాట. అది చూసారు కదా ఎలా ఉందో శారీ, కలర్ అయితే చాలా బాగుందండి. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఓకే, చూడండి ఎలా ఉందో ఒక్కసారి చూడండి. వావ్, చాలా ఇది కలర్ మటుకు కొంచెం డార్క్గా ఉంటుందండి, మీకు ఇక్కడ వీడియోలో ఉన్న కలర్ కాదు, ఇంకొంచెం డార్క్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు నచ్చుతుందండి. అండ్ ఇంకొక కలర్ కూడా ఉందండి, బ్లూ కలర్, సేమ్ ఫ్యాబ్రిక్, కలర్ ఒక్కటే వేరే కలర్ కానీ సేమ్ డిజైన్ అన్నీ కూడా సిల్వర్ జరీ ఎలా అయితే వచ్చిందో దీనికి కూడా అలా వస్తుంది. ఇది బ్లూ అండి, స్కై బ్లూ, ఇది కూడా ఇంకా డార్క్గానే ఉంటుంది, కొంచెం లైట్ కలర్సే కానీ మేము చూపించే కలర్ మీద ఇంకొంచెం డార్క్ ఉంటాయి. మీకు నచ్చుతుందండి, ఖచ్చితంగా లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు నచ్చుతుంది ఈ శారీస్. ఎలా ఉన్నాయండి 2 శారీస్? ఓకే, చూసారు కదా.